ఒక నది ఒడ్డున పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి ఉండేది. రోజు ఆ కోతి రుచికరమైన నేరేడు పండ్లు తినేది. ఒకరోజు ఓ ముసలి అక్కడికి వచ్చింది. కోతికి అది నచ్చి మిత్రంగా కొన్ని నేరేడు పండ్లు ఇచ్చింది. ముసలికి ఆ పండ్లు బాగా నచ్చాయి. అప్పటినుంచి రోజు కోతి ముసలికి పండ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ముసలి సంతోషంగా పండ్లు తినేది. వాటిలో కొన్నిటిని తన భార్యకు కూడా తీసుకెళ్లేది. ఒకరోజు ముసలి భార్య ఆ పండ్లు తిని ఇలా అనింది, ఈ కోతి ఇంత మంచి పండ్లు తింటోంది, దాని గుండె బాగా రుచిగా ఉంటుంది, నాకు ఆ గుండె కావాలని ముసలిని ఒత్తిడి చేసింది. ముసలికి చాలా కోపం వచ్చింది. కానీ భార్య మాటలకు లోబడి కోతిని మోసం చేయాలనుకుంది. మరుసటి రోజు ముసలి కోతి ఇలా అడిగింది, మిత్రమా, నీవు నాకు మంచి స్నేహితుడివి, నా ఇంటికి వచ్చి నా భార్యను కలువు, నీకోసం ఎదురు చూస్తోంది అని చెప్పింది. కోతి సంతోషంగా అంగీకరించి ముసలి మీదకి ఎక్కి నదిలో ప్రయాణం మొదలుపెట్టింది. నది మధ్యలోకి వచ్చాక ముసలి అసలు ఉద్దేశం చెప్పింది. కోతి ఆశ్చర్యంతో ఇలా అంది, అబ్బో, నీవు ముందే చెప్పి ఉంటే నా గుండెను తెచ్చేవాణ్ణి, నేను దాన్ని చెట్టుపై వదిలేశాను అని అంది. ముసలి నమ్మి కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకెళ్ళింది. కోతి వెంటనే చెట్టెక్కి ఇలా అంది, ఏ మనిషికైనా గుండె శరీరంలోనే ఉంటుంది, వేరుగా పెడతారా, నీవు మూర్ఖుడివి అని నవ్వింది. ముసలి సిగ్గుతో నిమ్మకు నీరెత్తినట్టయింది. కథలో నీతేంటంటే, తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తే ఎంతటి కష్టమైన పరిస్థితినైనా తప్పించుకోవచ్చు. ప్రతి మిత్రుడు నిజమైన వాడు కాదని తెలుసుకోవాలి. ఈరోజు అమ్మమ్మ చెప్పిన నీతి కథ ఇది. రేపటి కథ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.